హలో అండి. సో లాస్ట్ వీడియోలో మనం ఐయుఐ గురించి తెలుసుకున్నాం కదా. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, అసలు ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు, ఇలాంటివన్నీ తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో నేను ఐయుఐ క్యాథెటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం ఐయుఐ క్యానులా అని కూడా అంటామన్నమాట. ఇదంతా ఒక ప్యాకేజ్ లాగా ఇలా వస్తుంది. ఇదంతా ఒక స్టెరైల్ ప్యాకేజ్ అనమాట. 17 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది ఈ క్యానులా అనేది. దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో నార్మల్గా ఐయుఐ చేయడానికి ఈ క్యానులానే వాడతారు. సో ప్రొసీజర్ చేయడానికి ఇందులో మనకు ఒక సిరింజ్ ఉంటుంది, ఒక పెద్ద క్యానులా ఉంటుంది అనమాట. లాంగ్ 17 సెంటీమీటర్స్లో ఉంటుంది ఆ క్యానులా అంతా కూడా. మీకు ప్రొసీజర్ చెప్పాను కదా, మనకు కింద వజైనా నుంచి ఇన్సర్ట్ చేస్తే యూట్రస్ వరకు వెళ్ళాలన్నమాట ఈ క్యానులా అనేది. సో ఈ సిరింజ్లో స్పర్మ్ కలెక్షన్ అనేది అంతా చేసుకుంటారు. ఆ స్పర్మ్ కలెక్ట్ చేసుకున్న సిరింజ్ని ఈ క్యానులాకి అటాచ్ చేస్తారనమాట. ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా కింద క్యానులాకి, దాన్ని అటాచ్ చేసుకొని క్యానులాని ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇదంతా కూడా గైనకాలజిస్టే చేయాలి. సో నేను ఈ మధ్య కొన్ని చూస్తున్నది ఏంటంటే, ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా మనకు ఈ హోమ్ కిట్స్, ఐయుఐ కిట్స్ అనేసి దొరుకుతున్నాయి అనమాట. ఇవేంటంటే ఇంట్లోనే చేసుకోవచ్చు, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్లు చిన్న సింపుల్ కిట్స్ అనేవి వస్తున్నాయి. అదైతే అస్సలు రికమెండెడ్ కాదండి. మీరు ఒకవేళ ట్రై చేయాలి అంటే గైనకాలజిస్ట్తో చేస్తే మంచిది, కానీ ఇలా ఇంట్లోనే ఎవరికి వాళ్ళు చేసుకోవడం అయితే కరెక్ట్ కాదనమాట. సో ఈ క్యానులా అంతా మనకి ఇక్కడ వరకు వెళ్తుంది, ఈ ఫండస్ వరకు. ఫండస్ అంటారు ఇక్కడ పైన యూట్రస్ అప్పర్ పార్ట్ని. సో ఆ ఫండస్ వరకు ఆ క్యానులా టిప్ అనేది అక్కడి వరకు వెళ్తుంది అనమాట ఇన్సర్ట్ చేసినప్పుడు. సో సైడ్కి ఉన్నాయి కదా ట్యూబ్స్, వాటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము. రౌండ్గా ఉన్న వాటిని ఓవరీస్ అంటాము అనమాట. అక్కడి నుంచి మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఓవ్యులేషన్ జరిగినప్పుడు. సో ఓవరీలో నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లో నుంచి ఆ ఎగ్ అనేది పాస్ అవుతూ వస్తుంది అనమాట. సో అక్కడికి మధ్యలో వచ్చినప్పటికీ మనం ఈ స్పర్మ్ ఇంజెక్షన్ అనేది చేసినట్టయితే అక్కడ పైన టాప్ ఎండ్ ఉంది కదా, అక్కడ స్పర్మ్స్ అనేవి రిలీజ్ చేస్తారనమాట. అక్కడ రిలీజ్ అయిన స్పర్మ్స్ సైడ్కి ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్తాయి అనమాట. వెళ్ళి అక్కడున్న ఎగ్తో ఫర్టిలైజ్ అవుతాయి. సో ఆ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోని మనం అక్కడ యూట్రస్ మధ్యలో ఇట్లా వాల్కి వచ్చేసి ఎండోమెట్రియంలో అతుక్కుపోతుంది అనమాట. సో ఇదంతా ఇప్పుడు చెప్పిందంతా ఈ ప్రాసెస్ జరిగినట్లయితేనే ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, లేదంటే లోపల ఉన్న హెయిర్ డ్యామేజ్ అయ్యి అక్కడ బ్లాక్ ఏర్పడి ఆ వే అంతా, ప్యాసేజ్ అంతా కూడా క్లోజ్ అయినది అనుకోండి, కొంతమందిలో అట్లా ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళలో కూడా ఇది ఐయుఐ చేసినా కూడా ఉపయోగం ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ కింద మనకు వెజైనా తర్వాత ఇది సర్విక్స్ ఉంది చూడండి. ఆ సర్విక్స్లో కూడా కొంతమందికి ఏమవుతుందంటే మ్యూకస్ అనేది థిక్గా రిలీజ్ అయిపోయి ఆ వే అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. సో స్పర్మ్ నార్మల్గా ఇంటర్కోర్స్ జరిగినప్పుడు స్పర్మ్ వెళ్ళడానికి ఆ ప్యాసేజ్ క్లోజ్ అవ్వడం వల్ల లోపలికి వెళ్ళదు. సో ఈ ఐయుఐ చేసే వాళ్ళకు కూడా అక్కడ బ్లాకేజ్ ఉన్నట్టయితే అది కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఐయుఐ అనేది సక్సెస్ అవ్వదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఫెలోపియన్ ట్యూబ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ అదైతే ట్రీట్ చేయించుకోవాలి. దాని తర్వాత మ్యూకస్ ఇవన్నీ చెక్ చేసుకొని యూట్రస్ అంతా బాగానే ఉందా, అండ్ దీంతోపాటు ఓవేరియన్ రిజర్వ్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఓవేరియన్ రిజర్వ్ అంటే మనం ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేసి. సో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేసి మనం తెలుసుకోవాలంటే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుందన్నమాట, యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అనేసి. అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఐయుఐ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనుకున్నట్లయితే అప్పుడు ఐయుఐ చేసుకున్నా కూడా సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. లేదంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా చేసుకుంటే ఫెయిల్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.